మీరు బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా? ప్రెసెంట్ సేల్స్ నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బట్ ఈ సేల్స్లో ఏ ల్యాప్టాప్ కొంటే మనకి యూస్ఫుల్ అనేది అర్థం అవ్వట్లేదా? సో ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా మిస్ చేయకుండా అయితే చూడండి. మీకోసం నేను ఇవాళ ఒక 5 ల్యాప్టాప్స్ గురించి చెప్పబోతున్నాను. ప్రెసెంట్ ఇవి ఆఫర్లో అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. నేను మీ శశికుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ బడ్జెట్ ఒకవేళ 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే బ్రాండింగ్ ఒకసారి అయితే కన్సిడర్ చేయండి. Asus VivoBook Go 15 అనే ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. ఈ ప్రైస్ రేంజ్లో మీకు Ryzen 5 అయితే వస్తుంది ప్రాసెసర్, అండ్ 8GB ర్యామ్ విత్ 512GB SSDతో అయితే వస్తుంది అన్నమాట. దీంట్లో మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా మీకు 8.6 అవర్స్ వరకు అయితే లైఫ్ టైం అయితే ఉంటుంది అన్నమాట బ్యాటరీ. సో ఒకసారి అయితే మీరు చెక్అవుట్ చేయండి. ఇది మోస్ట్లీ ఎవరికి యూజ్ అంటే స్టూడెంట్స్ పర్పస్కి కానీ MS ఆఫీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి, నెక్స్ట్ మీటింగ్స్ క్లాసెస్ ఉంటారు కదా, ఆన్లైన్ క్లాసెస్, వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట ఆ ప్రైస్ రేంజ్లో. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే Acer బ్రాండింగ్కి సంబంధించింది Acer Aspire అయితే ఉందన్నమాట. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మీకు Intel Core i5 అయితే వస్తుంది. దీంట్లో కూడా 8GB విత్ 512GB SSDతో అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది మనకి 15.6 ఇంచ్ IPS డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. HD క్వాలిటీతో అయితే వస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే దీంట్లో కూడా మనకైతే 8.5 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మోస్ట్లీ ఎవరికంటే ఆఫీస్ పర్పస్ ఎవరైనా వాడాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 50,000 నుంచి 60,000 మధ్యలో అయితే ఈ ప్రైస్ రేంజ్లో మనకి సామ్సంగ్ నుంచి అయితే ఉందన్నమాట. సామ్సంగ్ Galaxy Book 4 అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. సామ్సంగ్ బ్రాండింగ్, ఒకవేళ బ్రాండింగ్ కావాలనుకుంటే సామ్సంగ్కి సంబంధించింది అయితే ఉంది. సో ఈ ల్యాప్టాప్లో మనకి Intel Core i5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 16GB ర్యామ్ విత్ 512GB SSDతో అయితే వస్తుందన్నమాట. బ్యాటరీ పరంగా కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇందులో హైలైట్ ఏంటంటే డాల్బీ అట్మోస్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ వీడియో చూడాలనుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫుల్ HD ప్లస్తో అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే పరంగా కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. బ్యాటరీ కూడా నెక్స్ట్ లెవెల్. మీరు ఇందులో ఎడిటింగ్ కానీ లేదా కోడింగ్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇది మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ దీనిపైన ఆఫర్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. మీ బడ్జెట్ 60,000 నుంచి 70,000 మధ్యలో ఉన్నట్టయితే HP బ్రాండింగ్కి సంబంధించింది HP Victus గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్. గేమింగ్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 2 ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి Ryzen ప్రాసెసర్, ఇంకొకటి వచ్చేసి Intel Core ప్రాసెసర్. మీ ఇష్టం. ఒకవేళ Ryzen కావాలనుకుంటే Ryzenలో అవైలబుల్ ఉంది, Intelలో కావాలనుకుంటే Intelలో కూడా అవైలబుల్లో ఉంది. సో ప్రెజెంట్ మనకు వచ్చేసి Ryzen 5 ప్రాసెసర్ అండ్ ఇంకొకటి వచ్చేసి Intel Core i5 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. దీంట్లో 4GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది, RTX బ్రాండింగ్కి సంబంధించింది. సో ఆ గ్రాఫిక్ కార్డ్స్ ఉండడం వల్ల మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా రెండరింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. 16GB ర్యామ్ విత్ 512GB SSDతో అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. వేరే లెవెల్ ఉంటుంది డిస్ప్లే కూడా. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్నా కూడా మీకు విజువలైజేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట గేమింగ్కి కానీ ఎడిటింగ్కి కానీ. ఒకవేళ ఆ ప్రైస్ రేంజ్లో నాకు ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే దీని అయితే కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. ఇది నాకు తెలిసి ఇంత తక్కువ రావడం ఇదే ఫస్ట్ టైం ఈ ప్రైస్ రేంజ్లో. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయండి. ఈ డీల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి. మీ బడ్జెట్ 70,000 నుంచి 80,000 మధ్యలో ఉన్నట్టయితే ఇక్కడ మనకి Asus బ్రాండ్కి సంబంధించింది Asus TUF గేమింగ్ A15 ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో ఈ గేమింగ్ ల్యాప్టాప్ నెక్స్ట్ లెవెల్. దీన్ని మించింది ఇంకొకటి ఉండదు. సో ఆ ప్రైస్ రేంజ్లో ఒకవేళ ఇది వస్తుంది అని మీకు అర్థమైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇన్ కేస్ సేల్స్ అయిపోయిన తర్వాత కావాలి అనుకుంటే దీని ప్రైస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడైతే కొనలేరు. సో ప్రెజెంట్ ఏంటంటే ఆఫర్లో ఉంది కాబట్టి మీరు అయితే బై చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే పరంగా 15.6 ఇంచ్ IPS డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 144Hz రిఫ్రెష్ రేట్. టాప్ రిఫ్రెష్ రేట్ అన్నమాట, అది హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 16GB ర్యామ్ అండ్ 512GB SSDని అయితే యూజ్ చేశారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. RTX 3050 గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేశారు ఇందులో. బ్యాటరీ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నాకు ఒకవేళ గేమింగ్ వేరే లెవెల్ ఆడుకోవాలి, నెక్స్ట్ ఎడిటింగ్ కూడా 4Kలో నేను ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మాత్రం దీన్ని కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో
ఇది వస్తుందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇదే కాదు, ఈ టీయూఎఫ్ అనే పేరు ఏవైతే ఉంటాయో ఎస్ఎస్ బ్రాండింగ్కి సంబంధించింది దానిపైన మాత్రం నెక్స్ట్ డిస్కౌంట్స్ కొంచెం బాగా ఇస్తున్నాను అన్నమాట. ఒకవేళ టీయూఎఫ్లో ఏమన్నా మీకు గేమింగ్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ ఒక ల్యాప్టాప్ మీరు చూస్తున్నట్టయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. సో మీరు ఒక ల్యాప్టాప్ కొనే ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ వర్క్ అవ్వాలంటే ర్యామ్ అంటే స్పీడ్గా వర్క్ చేయాలంటే ర్యామ్ అనేది మంచిగా ఉండాలి. సో 16 GB ర్యామ్ని అయితే ప్రిఫర్ చేయండి. నన్ను అడిగితే 16 GB ర్యామ్ అయితే 8 GB ర్యామ్ ఎనఫ్, బట్ కంపారిటివ్లీ 16 GB అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ప్రాసెసర్. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే లేదా ఎడిటింగ్ పర్పస్కి అయినా సరే Ryzen 5 ఈజ్ ఎనఫ్, లేదా ఇంటెల్ కోర్ i5 ఈజ్ ఎనఫ్. అంటే బేసిక్ లెవెల్ ఎడిటింగ్ చేయాలనుకున్నా కూడా అదే సరిపోతుంది. ఒకవేళ వీడియో ఎడిటింగ్కి నాకు ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ కావాలి అనుకుంటే మీరు 4 GB గ్రాఫిక్ కార్డ్ని అయితే సజెస్ట్ చేస్తాను నేను. బేసిక్ లెవెల్ 4K కూడా ఎడిటింగ్ చేయొచ్చు, బట్ ఏంటంటే రెండరింగ్ అనేది కొంచెం స్లో ఉంటుంది, బట్ ఎడిటింగ్ అయితే చేయొచ్చు కంపల్సరీగా, అది కూడా మీకు వర్త్ అనిపిస్తుంది. లేదు నాకు డిస్ప్లే పరంగా మంచిగా ఉండాలి, గేమింగ్ ఆడేటప్పుడు డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుండాలి అంటే 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఏదైతే ఉంటుందో IPS డిస్ప్లే దాన్ని అయితే కన్సిడర్ చేయండి. సో ఈ బేసిక్స్ అనేవి ఒకసారి మీరు మైండ్లో పెట్టుకుని ఒక ల్యాప్టాప్ని అయితే బై చేస్తే మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు, నెక్స్ట్ లెవెల్ అయితే ఫీల్ అవుతారన్నమాట. ప్రెజెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ లాస్ట్ డే సేల్స్కి. సో ఒకవేళ ఈ లోపు నేను బై చేయాలి ఒక ల్యాప్టాప్ అనుకుంటే ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేటివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నేను చెప్పిన ల్యాప్టాప్స్ అన్ని మంచి డీల్స్లో అయితే ఉన్నాయి ప్రెజెంట్. కావాలనుకుంటే మీరు ఈజీగా అయితే బై చేయొచ్చు. ప్రెజెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ నెక్స్ట్ కార్డ్ ఆఫర్స్ని బేస్ చేసుకొని మీరు అయితే ఒకసారి చెక్ చేయండి, మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వాలి ల్యాప్టాప్స్ని తీసుకుంటే కానీ. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సైనింగ్ ఆఫ్.